అయితే మనం అనుకున్నది అనుకున్నట్టుగా చెయ్యాలంతే. ఏ సుగుణ, ఏంటి? నాకేమో ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. ఏంటి? అయ్యో, ఏం చేస్తున్నావే నువ్వు? ఆగవే, చెంపాస్లు ఇదంతా ఏంటి? చెప్తాను. అయ్యో, దీనివల్ల నీ మొహం ఎవరికీ కనిపించదు. అప్పుడు నువ్వు ఎవరు గుర్తుపట్టలేరు. చెంపా, ఇలా ముసుగేసుకుని ఆ ఇంటి కోడలైనా ఉంటారు, లేదంటే దొంగైనా ఉంటారు. మనం ఆ రెండూ కాదు. ఏదో కష్టపడి పని చేయబోతున్నాం, అందుకు మొహం దాచుకోవడం ఎందుకు? మాట్లాడుకు. నా మాట విని నేను చెప్పినట్టు చెయ్యి. అరే మినీ, నువ్వా? రారా. అమ్మా టింకల్, ఎవరొచ్చారో చూడు. తల్లి టింకల్. మిన్నీ, నేను ఎదురు చూస్తూనే ఉన్నాను. నాకు తెలుసు నువ్వు తప్పకుండా వస్తావని. నేను ఇప్పుడే చెప్పులేసుకొని వస్తాను. సరే, ఏం ఆట ఆడుకుందాం? గవ్వలాట లేక దాగుడు మూతలా? అరే, ఆడుకోటానికి బయటికెళ్తున్నావా? బయట ఎండ మండిపోతుంది, మాడిపోతావేమో. రా, లోపలికి రా. అమ్మా, ఎండా గిండా అని గోల చేయకు. వచ్చిన పిల్ల వెళ్ళిపోతుంది. మినీ, నువ్వు లోపలికొచ్చో, నేను ఇప్పుడే చెప్పులేసుకొని వస్తాను, సరేనా? ఏ టింకల్, నేను నీతో ఆడుకోవడానికి రాలేదు, నీ జడ క్లిప్పులు ఇవ్వడానికి వచ్చాను. అదేంటి మిన్నీ, నేను ఆ క్లిప్పులు నీ దగ్గరే ఉంచుకోమన్నాను కదా, తిరిగెందుకు ఇచ్చేస్తున్నావు? మా అమ్మే తిరిగిచ్చేయమని చెప్పింది, లేదంటే చితక్ కొట్టేస్తానంది. అమ్మా, మినీ కూడా వెళ్ళిపోయింది. నాతో ఎవరు ఆడుకోవడం లేదు. టింకల్, ఏదో 4 రోజులేనమ్మా. ఆ తర్వాత అన్ని మామూలు అయిపోతాయి. అప్పుడు నీతో ఆడుకోవడానికి అందరూ వస్తారు. నా మాట నమ్ము. ఏమిటొదినా ఇది? మా అమ్మాయికి కూడా మీ అమ్మాయిలాగే లేనిపోని ఆశలు కల్పిస్తున్నావా?